అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే మా అల్లుడి బర్త్డేకి వెళ్తున్నానండి. మా మేనల్లుడి బర్త్డేకి, మా అన్నయ్య కొడుకు. చాలా రోజుల తర్వాత అయితే ఇలా బయటకు వెళ్తున్నాను. ఈ మధ్య రీసెంట్గా పిల్లలతోటి ఇంకా మా బాబుకి 10th క్లాస్ కాబట్టి నేను బయటకైతే ఎక్కడికి వెళ్ళట్లేదండి. ఇంట్లోనే ఉంటున్నాను. ఇంకా ఈ మధ్య ఇప్పుడు ఈరోజు మా అల్లుడి బర్త్డే సందర్భంగా అయితే బయటకు వెళ్తున్నాను. మా అన్నయ్య అయితే ఇంకా వస్తానంటే కారు పంపించారు, వెళ్తున్నాను. చాలా రోజుల తర్వాత ఇలా నైట్ టైం బయటకు వెళ్ళాను. చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించింది. ఎప్పుడు మనం ఇంట్లోనే ఉండి మనకి అప్పుడప్పుడు బయటకు వెళ్తుంటే మనకి కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది కదండి. ఎప్పుడు ఇంట్లో పని ఇదేగా అనిపించకుండా మనకి కాస్త బయటకు వెళ్తే కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది. ఆ రిలీఫ్ మనం కూడా తెచ్చుకోవాలి. ఇలా హైదరాబాద్ అందాలను చూసుకుంటూ ఇలా బర్త్డే పార్టీకి అయితే వెళ్ళాను. బర్త్డేతో ఈరోజు అంతేరా హోటల్లో అయితే చేస్తున్నారండి. ఫస్ట్ వేరే హోటల్ అనుకున్నారు, బట్ అంతేరా హోటల్ అయితే చేస్తున్నారు. మా సెలబ్రేషన్స్ మీరు చూసి మీ కామెంట్ని తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ. వీడియోలో పెట్టుకుంటా. ఎలా కనిపిస్తుంది? బర్త్డే అంతా అయిపోయిన తర్వాత అయితే మా అల్లుడు బెలూన్స్ అన్నీ పీకేశాడు. వాటిని మేమైతే పాప్ చేసి ఇంకా మేమైతే ఫుడ్ తీసుకోలేదండి. గెస్ట్లని చూస్తా ఇంకా మా అన్నయ్య వదిన నేనైతే తిన్నాను, కానీ వాళ్ళు తినలేదు. ఇంకా అయితే ఇంక పార్సిల్ అవి తీసుకొని ఇంక రిటర్న్ అయితే బయలుదేరాము. ఇంకా వచ్చాక ఇంటికి వచ్చి ఇంకా నెక్స్ట్ డే మా అక్క వాళ్ళ అబ్బాయిది బర్త్డే, పెద్ద బాబుది. ఇంకా తనకి విష్ చేసి 12 అయింది అప్పటికే. విష్ చేసి ఇంకాసేపు మా అక్క వాళ్ళ డాగ్తో కాసేపు ఆడుకొని ఇంకా మా ఆల్రెడీ అయితే వాడికి ఏదో గిఫ్ట్ వస్తే అది ఓపెన్ చేస్తున్నాడు. ఇలా కాసేపు కబుర్లు చెప్పుకొని సరదాగా స్పెండ్ చేసామండి టైం అయితే. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.